హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గణేష్ రావు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోర్త్ ఫేజ్ ఎంపీసీ ఫోర్త్ ఫేజ్ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. మనకైతే మొన్న సాయంత్రం 6:30 గంటలకు బైపీసీ స్ట్రీమ్ అయితే వెబ్ ఆప్షన్స్కి అయితే వదలడం అయితే జరిగింది. వెబ్ ఆప్షన్స్ వచ్చినాయని బైపీసీ వాళ్ళు చాలా సంతోషించారు. సార్, మనకిప్పుడు ఫోర్త్ ఫేజ్ ఎంపీసీ ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ ఫేజ్ అయిపోయింది, సీట్ రాలేదు, లేదా వచ్చింది సీట్ అయితే వచ్చింది కానీ నచ్చిన కాలేజ్ రాలేదు, నచ్చిన బ్రాంచ్ రాలేదని అంటూ ఉన్నారు. కాబట్టి మనమైతే ఫోర్త్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. మీరేమి ప్రాబ్లం అనేది చేయక్కర్లేదు. ఎందుకంటే మనకు ఇంచుమించు 15,000 to 20,000 సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సెక్టార్. అంటే గవర్నమెంట్ కాలేజ్ నుంచే చూసుకుంటూ ఉంటే మనకి ఎక్కువగా సీట్లు అనేవి మిగిలిపోయినాయి. ఇంకా ప్రైవేట్ కళాశాలలో చూసుకుంటే 10,000 సీట్లకు పైన మిగిలిపోయినాయి. తెలంగాణలో ఫోర్త్ ఫేజ్ ఉన్నప్పుడు ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళకు మిగిలిన వేకెంట్ సీట్స్ ఏంటంటే 6,000 మట్టికే. 6,000కే వాళ్ళ ఫోర్త్ ఫేజ్ అనేది కండక్ట్ చేశారు. కాబట్టి మనకి 15,000 నుంచి 20,000 వరకు సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మనం ఏమి ప్రాబ్లం అనేది పడక్కర్లేదు. ఫోర్త్ ఫేజ్ ఖచ్చితంగా పెడతారు. మీరు చేయవలసింది ఏంటంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #వీ వాంట్ థర్డ్ ఫేజ్, వీ వాంట్ ఫోర్త్ ఫేజ్, వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అని ఎంతమంది అయితే పెడతారో అంతమందికి మనకైతే ఫోర్త్ ఫేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఫైట్ చేయడమే మెయిన్. ఎందుకంటే వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అనేది మనం పెడితే దాన్ని ఎంత అయితే మనం థర్డ్ ఫేజ్ ఫైట్ చేస్తున్నట్టుగానే అలాగే మనం వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అనేది పెట్టినప్పుడు మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది రిప్లై ఇస్తుంది. ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ మనం చూసుకుంటే 6,000 వేకెన్సీ సీట్స్కే వాళ్ళు ఫోర్త్ ఫేజ్ అనేది కండక్ట్ చేశారు. అదైనా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 15,000 నుంచి 20,000 వరకు సీట్లు అనేవి మనకి మిగిలిపోయినాయి. అవన్నీ భర్తీ చేయాలంటే స్పాట్ అడ్మిషన్స్ కూడా సరిపోవు. ఒకవేళ స్పాట్ అడ్మిషన్స్ పెట్టినా కూడా ఆ సీట్స్ అనేవి ఇంకా మిగిలిపోతూ ఉంటాయి. గవర్నమెంట్కి చాలా లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఫోర్త్ ఫేజ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. మీరు చేయవలసింది ఏంటంటే వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అనేది పెట్టాలి. త్వరలోనే దీని నుంచి మనకు అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే మనం మన ఛానల్ అనేది పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.